యవనస్తుడు నాకు నిత్య జీవంలో ప్రవేశం కావాలంటే ఏం కావాలని చెప్పి అడిగాడు. యేసే జవాబు ఇచ్చాడు. ఇంకా ఏమన్నా కొద్దు ఉన్నానంటే, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే నీ ఆస్తి అమ్మి నీ పేదలకు ఇచ్చే అన్నాడు. అక్కడ దేవుడు వాడిన మాట ఏంటంటే, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఎక్కడ ధనం కలిగిద్దంట? వాడికి ఎక్కడ ధనం ఉందంట? భూలోకం శాశ్వతమా, పరలోకం శాశ్వతమా? వాడు ఇంతకాలం భక్తి చేసింది దేనికోసం అంట? నిత్య జీవం కోసం. మళ్ళీ మొదలుకొచ్చారు. వాడు ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించిందని ఇప్పుడు ఏ సేవతకు వచ్చిందని ఎందుకంట? పరలోకం కోసం. ఈ భూలోకపు జీవితం 3-4 ముష్టి అంటాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బైబిల్ చెప్పినట్టు 80 ఏళ్ళు మహాబలం ఉంటే, అధిక బలం ఉంటే అది కొద్ది కాలమే, కొద్ది దినములే. ఆయుష్కాలం అంతా కూడా బెత్తడంతే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. వాడు కావాల్సిందే శాశ్వత జీవం కదా, వాడు కోరుకుంది నిత్య జీవం కదా. ఆ నిత్య జీవంలో ధనవంతుడు అవ్వాలంటే వాడు భూమి మీద ధనవంతుడిగా ఉంటాకి ఇష్టపడాడు తప్ప పరలోకము ధనవంతుడు అవ్వాలని ఆశ వాడిలో లేదు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనంటే నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకో. పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి నీకు ఈ భూలోకంలో ఉన్న ధనమే అడ్డుగా ఉంది. దాన్ని అమ్మే, దాన్ని వేదలకి ఇచ్చి అంటే వాడు ఆస్తిలో పుట్టి పెరిగినోడు, వాడు ధనములో పుట్టి పెరిగినోడు, వాడు భోగముల్లో పుట్టి పెరిగినోడు. ఏమండి? అందుకే యాకోబు పత్రికలు అంటాడు, మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం అడుగుతారే, అవి మీకు రావు, వాటికి జవాబులు రావు, వాటికి సమాధానం రాదు. అందుకే పొందుకోలేకపోతున్నారు. అవసరాల నిమిత్తం అడిగేది ఏదైనా దేవుడు తీర్చగలడు, కానీ భోగముల నిమిత్తం అడిగితే దేవుడు వీడు డబ్బులో పుట్టి పెరిగాడు, వీడు భోగభాగ్యాల్లో ఉన్నాడు. ఒక్కసారిగా అవన్నీ కోల్పోయి యేసుని వెంబడిస్తూ ఆయన ఓ రోజేమో అరణ్యంలో పడుకుంటాడు, ఓ రోజేమో కొండలో పడుకుంటాడు, ఓ రోజేమో నావలో పడుకుంటాడు. రోజుకో చోట వాడు పడుకోగలడా? వాడు సాధారణంగా తిరగగలడా? అవ్వదు. చూడండి, వాడు వ్యసన పడ్డాడంట. ఇంకేదన్నా చెప్తాడు అనుకుంటే ఈ మాట చెప్తాడేంటి, ఇంకేదన్నా అనుకుంటే ఈ మాట అన్నాడేంటి. వాడు వ్యసన పడుతూ యేసేవాడిని ప్రేమించాడు. నువ్వు ఇంత చేసావు కదా, ఇంకొకటి చెయ్యి, నువ్వు ఇంత చేసావు కదా, ఇంకొకటి చెయ్యి. ఏం చేయాలయ్యా? నీ ధనమును ఇక్కడ కోల్పోయి నీ ధనమును అక్కడ పొందుకో. నువ్వు విడిచిపెట్టే, నీకు పరలోకంలో ధనం కలిగిద్ది అని చెప్పాడు. వాడు వ్యసన పడుతూ విసిగిపోతూ వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ అంతా ఎవరు చూస్తున్నారు? శిష్యులు చూస్తున్నారు. ఆ ధనవంతుడు యవనస్తుడు రావడం, అడగడం, వ్యసన పడడం, యేసే ఇచ్చిన జవాబు అంతా కూడా శిష్యులు చూశారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక ప్రశ్న వచ్చింది. వాళ్ళలో ముందెవరు ఉంటారు? చూడండి 27వ వచనం. ఇప్పుడు పేతురు బాధ ఏంటి? ధనవంతుడిని అన్ని వదిలిపెట్టేసేమన్నావు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారని చెప్తుంది. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు అన్నిట్లో నోడుకు పెట్టి ప్రతి చోట, పల్లెటూరులో, పట్టణములో నువ్వు పిండి పిసికే తొట్టె, గంప, గర్భఫలము, భూఫలము, పశు సంపద, వాళ్ళ ధర్మశాస్త్రం నేర్పించింది. అది మోషే ధర్మశాస్త్రంలో లేవియాకాండంలో చూసుకుంటే కనుక, ద్వితీయోపదేశ కాండంలో చూసుకుంటే కనుక, ఆ ఆజ్ఞలు వెంబడించినప్పుడు ఆకాశం నుంచి సకాలంలో వర్షాలు కురిపిస్తాను. ఏమండి? ఆ ధర్మశాస్త్రం అంతా వారికి బోధించింది. తొలకరి వాన కురిపిస్తాను, కడవరి వాన కురిపిస్తాను, భూమి దాన్ని ధాన్యం ఇచ్చిద్ది, దాన్ని ఫలం ఇచ్చిద్ది, మీకు కరువు ఉండదు, మీ పశువుల్లో కూడా గొడ్డుతుండదు. ఎన్నో వాగ్దానములు వారి ఆజ్ఞలు పాటించినప్పుడు ప్రతిఫలంగా వారికి పాత నిబంధనలు ఇవ్వబడ్డాయి. కానీ యేసయ్య ఒక కొత్త నిబంధన భూమి మీద చేయడానికి వచ్చాడు. పాతది గతించిపోయి కొత్తది చేయడానికి వచ్చాడు. అవునా కదా? ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో నువ్వు పాటించే ఆజ్ఞలన్నిటికీ, నువ్వు చేస్తున్న సత్క్రియలన్నీ కూడా పరలోకమందు ధనముగా సమకూర్చబడతాయి. పరలోకమందు వాటి ఫలం పొందుకుంటాననేది ఎంతనే ముందుకెళ్ళాలి. భూమి మీద ఏది దక్కితే దక్కింది. కానీ నువ్వు చేస్తున్న భక్తి అంతటికి ఫలం ఎక్కడ నెంచాలి? నిజంగా అలా ఎంచుతున్నావా మనం? ఇప్పుడు పేతురికి డౌట్ ఎందుకు వచ్చిందంటే, వాడు ధనవంతుడైతే ఇంకా కింద చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన మాట చదవలేదా? చూడండి.
చెబుచున్నాను. ఆ ఆ ఏమండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇప్పుడు ఇప్పుడు పేతురుకు వచ్చిన డౌట్ ఏంటి? మరి ఆజ్ఞలు పాటించితే ధర్మశాస్త్రం మాకు ఆశీర్వాదం అని చెప్పింది కదా. నేటికి క్రైస్తవులు పాత నిబంధనలు అయిపోయారు, దాన్ని పట్టుకుని అలాడుతున్నారు. అది పాత నిబంధన భక్తులకు వర్తించేది. వాళ్ళ భక్తికి ప్రతిఫలం భూమి మీద అలా ఐశ్వర్యంలో కనబడితేనే వాళ్ళు భక్తి పనుల కింద లెక్కేస్తారు. కొత్త నిబంధనలు అలా కాదు. కొత్త నిబంధనలు నువ్వు పాటించే ఆజ్ఞలన్నిటికీ ప్రతిఫలము మొదట పరలోకంలో ఉంటుంది. భూమి మీద అవసరం అనుకున్న వారిని ఎలాగైతే ఆశీర్వదించాలో అలాగ ఆశీర్వదిస్తాడు. ఇదంతా పరలోకానికి సంబంధించిన భక్తే. ఇక్కడ కోల్పోవడాలే ఉంటాయి, పొందుకున్న దాన్ని బట్టి గొప్పవాళ్ళని చెప్పడానికే ఉండదు. ఇక్కడ కోల్పోవడమే ఉంటుంది అంతా. ఇది విన్నప్పుడు పేతురు ఆశ్చర్యపడ్డాడు. సరేనయ్యా, మేము ఇంత వదిలేసి వచ్చాం, మరి నువ్వు ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడంటున్నావు, ధనవంతుడు అవడంటున్నావు, మరి నిన్ను ఇంత వెంబడించి మాకేం దక్కదా? నిన్ను ఇంత వెంబడించినందుకు మాకేం మిగలదా? మాకేం ఉండదా? పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఇప్పుడు మేము ఎన్నో వదిలేసాం కాబట్టి ఇంకా మాకు వచ్చిద్దేమో అని ఇతను ఆశపడుతున్నాడు. ఈ ధనవంతుడి ద్వారా వాళ్ళ హృదయాల్లో ఉన్న కొంత ఆలోచనలు బయటకు వచ్చాయి. స్తోత్రం చెప్పు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం. అంటే శిష్యులు అందరి మనసులో ఏముంది? ఏదో ఒక రోజున ఈయన రాజుగా ఏర్పడి ఈ రాజ్యంలో ఆయా పదవులు మాకు ఇచ్చి, వీళ్ళు రాజు అంటే భౌతికమైన రాజు అనుకున్నారు యేసయ్యని. రోమా ప్రభుత్వపు చెరకుందు నుంచి విడిపించి దావీదు సింహాసనం మీద కూర్చుని భౌతికంగా పరిపాలన చేసే ఒక రాజుగా భావించారు తప్ప, ఆయన చెప్పినట్లుగా ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు, అది పరలోకం. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. వాళ్ళ ఆత్మను పొందుకునే ఆ మర్మములన్నీ అర్థం చేసుకునే వరకు అవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు భౌతికంగానే లెక్కేసుకుంటున్నారు. చాలా మందికి మనలో ఆత్మ సంబంధమైన మాటలు, పరలోక సంబంధమైన మాటల గురించిన ఆ లోతు మర్మం తెలియదు. మనం ప్రతిదానికి భక్తిని ఈ భూలోక సంబంధమైన ఐశ్వర్యంతోనే కొలమానం వేసుకుంటా ఉంటాం. కొంచెం దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే మనకు అర్థమైపోతుంది. ఏమండి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు డౌట్ రేజ్ చేసి, వాళ్ళు ప్రశ్నలు వేసి, వాళ్ళు శోధించి, వాళ్ళు బోధించబడి దేవుని చేత తెలుసుకున్నారు. చెప్పాడు, మీరు నన్ను వెంబడించినందుకు మీకు ఏం కలిగిద్ది, వాళ్ళకేం కలిగిద్ది? 28వ వచనం. ప్రపంచ పునర్జన్మనందు స్తోత్రం చెప్పు. వీళ్ళు ఇప్పుడు దాకా ఏం ఆశపడుతున్నారు? మాకేమన్నా ఇన్ని వదిలేసి వచ్చాం. ఒక్కొక్క బోట్ ఎంత ఖరీదు చేసిద్దండి? వాళ్ళకున్న ఆ పడవలు, చిన్నపాటి పడవలైనా ఒక్క ₹1,00,000 మొన్న అక్కడ కొట్టుకొచ్చినాయి చూడండి. లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు అక్కడ గేట్లు గడ్డుపడిపోయినాయి చూడండి. ఒక్కొక్కటి 12 లక్షలంట ఒక్కొక్క పడవ. చిన్నపాటి ఉండేది. వీళ్ళకి పేతురుకు కానీ, యోహానుకు కానీ, యాకోబు కానీ వాళ్ళ జాలర్లు, వాళ్ళ వలలు, వాళ్ళ పడవలు, వాళ్ళ సంపద మొత్తం వదిలేసి వచ్చారు. కుటుంబాలు, ఆస్తి మొత్తం వదిలేసి వచ్చారు. వీళ్ళేమనుకుంటున్నారు? ఇన్ని వదిలేసి వచ్చినందుకు ఒక వలేస్తే అన్ని చేపలు పట్టేలాగా చేసినోడు మనల్ని ఇంకా గొప్పగా ఆశ్రదిస్తాడేమో అన్నట్లుగా ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? ఈ భూమి మీద కాదులే కానీ మీరు నన్ను వెంబడించినందుకు నేను మహిమగల సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటప్పుడు 12 గోత్రాలకు తీర్పు తీర్చే భాగ్యం 12 మంది శిష్యులని మీకు ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు. కానీ అందులో వాళ్ళకి అర్థం చేసుకుని ఆనందించదగినంత లోతు ఏమైనా ఉందంటారా? లేదు. కానీ విశేషం ఏంటంటే పేతురికి ఆ సమయంలో అర్థం కాల, అపోస్తులకి ఆ సమయంలో అర్థం కాల. అపోస్తుల గురి పరలోకం అని చెప్పని, పరలోకంలో వచ్చే ప్రతిఫలం అని చెప్పని వారు భావించలేదులే. కానీ ఎప్పుడైతే యేసు మరణించి పునరుద్ధరణే తిరిగి లేచి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే యేసు వారిని కనిపెట్టమని చెప్పాడో, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి అనే వరాన్ని పొందుకున్నారో, అప్పుడు వారు కేవలం ఆత్మయందు మాత్రమే ఆనందించేవారుగా మార్చబడ్డారు. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద కాక కేవలం ఆత్మ సంబంధమైన వాటి మీద ఆనందించేవారుగా మార్చబడ్డారు. మార్చబడి వారు పరలోకాన్నే బోధించారు. వారి బోధ మారిపోయింది. పాత నిబంధన బోధ వేరు, కొత్త నిబంధన బోధ వేరు. చాలా వేరుందండి అందులో.
అది కేవలం ఇజ్రాయేలుకి మాత్రమే ఇవ్వబడింది. అది కానాను దేశం స్వతంత్రించుకుని అక్కడ సుఖ సౌఖ్యాలతో పాలుతేలు ప్రవహించే దేశంలో అక్కడ భోగభాగ్యాలతో జీవించడానికి ఇవ్వబడింది. వాళ్ళ ఆ దేశంలో క్షేమంగా ఉండాలంటే, వాళ్ళ దేశంలో ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలో, ఎలా జీవించాలో అక్కడి వరకే ఆ వాక్యం ఇవ్వబడింది పాత నిబంధనలు. ఆ ధర్మశాస్త్రం పాటించిన వంశంలో నుంచి రక్షకుడు వస్తాడని చెప్పబడింది అంతవరకే. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మనము పరలోకం అనే కానాను కోసం భక్తి చేయడానికి పిలువబడ్డాం. పరలోకంలో ఆ భాగ్యం పొందుకుంటానికి ఏం చేయాలో ఆ ఆజ్ఞలు పాటించే జీవితంలో ఉన్నాం మనం. ఆ కొత్త నిబంధనలో ఉన్నాం మనం, ఆ కొత్త ఆజ్ఞల్లో ఉన్నాం మనం. స్తోత్రం చెప్పండి. పాత నిబంధన భక్తులకి మనకి ఎంత మారిపోయింది. కొంతమంది ప్రసంగులు ఎంత చెప్పాడు, వాళ్ళని అర్హత చేయకుండా ఉంటే చాలు మనము సహోదరుడి మీద కోప్పడకూడదు, నిర్నిమిత్తం కోప్పడకూడదు, ద్రోహి అని చెప్పకూడదు. ఏంటి వాళ్ళకి మనకు అంత డిఫరెన్స్? వాళ్ళు భౌతికమైన కానాలను ఆస్వాదించబడ్డానికి ఆ రూల్స్ చాలు. మనం పరలోకం అనే కానాలలో జీవించడానికి ఈ రూల్స్ కావాలి. ఎంత మార్చబడ్డాయి. ఆ రోజుల్లో వ్యభిచారం చేయకపోతే చాలు, ఈ రోజుల్లో మోహపు చూపు చూసినా పాపమే. ఎందుకు ఎంత మార్పు వచ్చేసింది? ఇంకేం చెప్పాడు? పరిసయ్యుల నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి ఎక్కువ అవ్వాలి. ఎందుకు? వాళ్ళు భౌతికమైన కానాను వరకే పరిమితం. మనము పరలోకం అనే కానాను కొరకు భక్తి చేస్తున్నాం, దాని కొరకు పిలువబడ్డాం. ఏరేషన్ అర్థమవుతుందా? పాత నిబంధన తేలిక, కొత్త నిబంధన చాలా కఠినం, చాలా కష్టం. ఎందుకు? పాత నిబంధన ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే, కానీ కొత్త నిబంధన పరలోక సంబంధమైన వాటికి. కాబట్టి ఎప్పుడైతే అపోస్తులు దీన్ని అర్థం చేసుకున్నారో, అపోస్తుల కార్యంలో చూడండి జరిగిన సంఘటనలు ఏంటి ఒకసారి. 37వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయం 37. విని వరం పొందుతారు. చూడండి 43 వచ్చింది చదవండి ఇప్పుడు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. చర స్థిర ఆస్తులను అమ్మి పంచిపెట్టారు. చాలు. ఇప్పుడు ధనవంతుడు ఏం చేయలేకపోయాడో అపోస్తుల కార్యంలో రక్షణ పొందుకున్న ఆ బిడ్డలు అది చేయగలుగుతున్నారు. ధనవంతుడిని ఎవరు అసలు ఏం చేయలేకపోయాడు? ఆశ్రమ పేదలకు ఎవరంటే ఏం చేయగలిగాడు? వాడు కష్టపడ్డాడు. కానీ ఎప్పుడైతే శిష్యులు మర్మాన్ని అర్థం చేసుకున్నారో, అపోస్తులు ఎప్పుడైతే బోధన అర్థం చేసుకున్నారో, అపోస్తులు ఎప్పుడైతే పరలోకం గురించి అర్థం చేసుకున్నారో, వారు పరలోకం గురించి ప్రకటించడం, క్రీస్తు గురించి ప్రకటించడం మొదలు పెట్టినాక ఆ రోజున 3,000 మంది బాప్తిసం పొందుకున్నారు. మూర్ఖులకి తరం వారికి వేరవ్వండి, రక్షణ పొందండి అని చెప్పినప్పుడు వారు రక్షణ పొందారు. కార్యాలు చూసినప్పుడు ఆ రక్షణ పొందుకున్న బిడ్డలందరూ కూడా ఆస్తి మీద మనసు లేని వారిగా మారిపోయారు, డబ్బు మీద మనసు లేని వారిగా మారిపోయారు, ఇహలోక సంపద మీద మనసు లేని వారిగా మారిపోయారు. వాళ్ళు ఏం కోరుకున్నారు? అక్కడి నుంచి వాళ్ళు పరలోకపు ఆశీర్వాదం కోరుకున్నారు, వాళ్ళు పరలోకంలో నిత్య జీవాన్ని కోరుకున్నారు. దాని కొరకు ఇక్కడ శిష్యులు బోధించారా? ఇక్కడ ధనవంతుడికి చెప్పినట్లు ఈ 2వ అధ్యాయం మొత్తంలో మీ ధనం అమ్మేయండి ఎవరైనా చెప్పారు? అక్కడ వాళ్ళకు పుట్టింది ఏంటంటే పరలోకం శాశ్వతమైనప్పుడు ఇహలోకం శాశ్వతం కానప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మనకెందుకు, ప్రభు త్వరలోనే వచ్చేస్తే ఇవన్నీ ఉంచుకుని మనం ఏం చేస్తామని చెప్పి వారు చరాస్థిర ఆస్తులు కూడా అమ్మేశారు. చర అంటే కదిలేవి, స్థిర అంటే నికరంగా ఉండేవి. లిక్విడ్ క్యాష్ వేరు, సాలిడ్ క్యాష్ వేరు, డిఫరెన్స్ తెలుసు కదా. మొత్తాన్ని అమ్మేశారంట. ఏది మనం అనుకోవట్లేదంట, ఇది నాది అనేది అనుకోవట్లేదంట. ధనవంతుడికి ఏదైతే దక్కలేదో ఆ మనస్సు వీళ్ళకి దక్కిందండి. హల్లెలూయా.
5వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, 32వ వచనంలో కూడా ఇదే మాటలు ఉంటాయి. విశ్వసించిన వారందరూ ఆ, ఏక హృదయమును ఆ, ఏకాత్మయు గలవారై ఉండిరి. ఆ, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఆ, ఏదియూ తనదని అనుకొనలేదు. ఆ, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఆ, ఇదియుగాక ఆ, అపోస్తలులు బహుబలముగా ఆ, ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఆ, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఆ. భూములైనను భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని నమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. స్తోత్రం చెప్పు. ఈరోజు సాక్ష్యం చెప్పమంటే, నేను ఏసైని నమ్ముకున్నాక దేవుడు నాకు ఎంత ఆస్తి ఇచ్చాడని చెప్పేవాళ్ళు తప్ప ఏసైని నమ్ముకున్న ఆస్తి ఆయనకి ఇచ్చాడని చెప్పేవాళ్ళు ఒకరు లేరు. ఎక్కడో కొద్దిమంది వదులుతారు. వాళ్ళ సాక్ష్యం ఏంటి, మన సాక్ష్యం ఏంటి? భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని నమ్మేసి, మీరు ఇంత ప్రయాసపడుతున్నారు, ఎంత సేవ చేస్తున్నారు, సేవకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, మీరు ఏ సంపద క్యారీ చేసేలాగా లేరు, మీకు జీవనోపాధి ఏదీ లేదు, అపోస్తుల్ని సేవకు పిలువబడిన వారి దగ్గరికి ఆ ధనం తెచ్చిపెట్టారు, మీరు ఈ సువార్త ఇంకా ప్రకటించండి, ఏం చేసుకుని ఇదంతా మేము ఏమండి? రక్షణ పొందుకున్నాక నీ మనసు ఎలాగ మారాలి చూడండి. అసలు రక్షణ పొందుకోమంటే చెప్పే కంప్లైంట్లే దేవుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తే రక్షణ పొందుకుంటా, దేవుడు మా మనరాలకు గర్భఫలం ఇస్తే రక్షణ పొందుకుంటా. కొంతమంది దేవుడు నాకేదో చేస్తే కృతజ్ఞతగా నేను దేవుడికి ఏదో చేస్తానన్నట్లుగా మార్చేశారు రక్షణ కార్యం గురించి. మీకు అర్థమైందా? రక్షణ ఎందుకు పొందుకోవాలండి? నీ ఆత్మ నశించిపోకుండా, నీ ఆత్మ నరకంలో పడకుండా, నీ ఆత్మ నరకాన్ని తప్పించుకోవడానికి నీ పక్షంగా సిలువలో ఆయన వెల చెల్లించిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఉచితంగా వచ్చే రక్షణను పొందుకుని ఆ నిత్య జీవం కొరకు కనిపెట్టుకోవడానికి నువ్వు పిలువబడ్డావు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమండి? ఒక తల్లి వచ్చానిది, దేవుడు నాకు ఎన్ని మేలులు చేశాడు, అమ్మో రక్షణ తీసుకోవాలి. నువ్వు మేలులు చేశాడనో, మేలులు చేసినందుకో, లేకపోతే నేను మాట ఇచ్చానో వీటి కొరకు కాదు. నువ్వు మరణించినాక తీర్పులోకి వెళ్ళి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయినందుకు నరకాగ్నిలో పడకుండా, నిత్య నరకంలో పడకుండా నిత్య జీవంలో ఉండటానికి నీ కొరకు చెల్లించబడిన వెలను బట్టి నువ్వు ఉచితంగా వచ్చే రక్షణ సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసాన్ని ఆశీర్వాదాలకి పోల్చి చూడకూడదు, రక్షణను ఈలోక ఆశీర్వాదాలతో పోల్చి చూడకూడదు. రక్షణ పొందుకున్నాక ఇంకా నీ విశ్వాసం పరీక్షించబడితే శ్రమలే వస్తాయి. శ్రమలు రావట్లేదని అంటే నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు కొనసాగుతున్న విధానం ఎక్కడో తేడా కొడుతుంది నీ భక్తిలో. నీతిమంతుడికి శ్రమలు వస్తాయి, నీతిగా జీవించేవాడికి శ్రమలు వస్తాయి, ప్రభువును కోరినవాడికి శ్రమలు వస్తాయి. ఆయన ఏం చెప్పాడు? లోకంలో మీకు ఆయనను ఎందుకు? శ్రమలు లేకపోతే నువ్వు రక్షణలో కొనసాగుతున్నట్లు కాదు అసలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా యేసును నమ్ముకున్నందుకు ఇహలోక సంబంధమైన వాటిని వేటిని కోరుకోక, వేటిని సాక్ష్యంగా చెప్పే ప్రయత్నం చేయక, ఇంకా వారికి ఉన్నయే దేవునికి ఉపయోగపడాలని చెప్పి వారు తమ చరస్థిరాస్తులను అమ్మేసిన వారిగా ఉన్నారు. రోజు దరిద్రం ఏంటంటే, ప్రపంచంలో 90% క్రైస్తవం ఎలాగుందనంటే, క్రీస్తులోకి ఆహ్వానించేటప్పుడు ఇహలోక సంబంధమైన వాటిని చూపించే పిలుస్తున్నారు. వాళ్ళను చూడండి, యేసును నమ్ముకున్నాక అలాంటి జాబ్ కొట్టారు, అలాగ సెటిల్ అయ్యారు, అలాగ స్థిరపడ్డారు, అలాగ మేడలు కట్టారు, వీటిని చూపించే పిలుస్తున్నారు. కాబట్టి ఈ రక్షణ యొక్క విలువ తెలియట్లా, ప్రభు కొరకు సమర్పించుకోవడం కోల్పోవడం తెలియట్లా. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు కోసం కోల్పోతూ ఉంటే మన పరిస్థితి ఏంటి అని అంటే, చూడండి, యేసే మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాడు, మీరు దేవుని కన్నా దాసులుగా ఉండగలరు, సిరి కన్నా దాసులుగా ఉండగలరు. ఎక్కడ ఒకసారి చెప్పిన మాటను ఆయన వ్యతిరేకించి ఎక్కడ మాట్లాడలేడు. కొండ మీద ప్రసంగంలో చెప్పింది ఆయన, మీరు నాకన్నా దాసులుగా ఉండగలరు, లేదా నువ్వు ఎవరికి దాసులుగా ఉన్నావు, నువ్వు ఎవరికి ఎక్కువ విధించేలాగా ఉన్నావు, నువ్వు ఎవరికి లోబడేలాగా ఉన్నావు, నీ హృదయంలో దేనికి ఎక్కువ చోటు ఉంది, దేనికి ఎక్కువ స్థానం ఉంది, దీన్ని ఎవరు తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో నీ హృదయం దేని వైపు ఉందో అర్థమైపోతుంది. నువ్వు ఎవరికి ఎక్కువ విలువిస్తున్నావు, దేనికి ఎక్కువ విలువిస్తున్నావు అర్థమైపోద్ది. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తన మహిమ
ఆ, గుణాతిశయమును బట్టి ఆ, మనల్ని పిలిచిన వాడిని వచ్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆ, ఆయన దైవశక్తి ఆ. జీవమునకును భక్తికి ఆ. కావలసిన వాటిని అన్నిటిని మనకు ఏం చేస్తున్నాడంట? జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దయచేస్తూ ఉన్నాడంట. చేస్తాడంట, చేస్తూ ఉన్నాడంట, చేస్తున్నాడంట. ఆయన మహిమను బట్టి, ఆయన గుణాశయములు బట్టి, ఆయన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి ఏం చేస్తుందంటే జీవానికి భక్తికి ఏం కావాలో ఇచ్చేస్తానే ఉంటాడంట. స్తోత్రం చెప్పు. ఎంత పెద్ద వాగ్దానం ఇది! నీ భక్తికి ఏం కావాలో, నీ భక్తి జీవితంలో ఎటువంటి శక్తి కావాలో భక్తికి కావాల్సిన ఇస్తాడంట. ఎటువంటి కృప కావాలో, ఎటువంటి పోరాటంలో ఉన్నావో నీ విశ్వాసం బలపరచడానికి, నీ యొక్క పోరాటంలో గెలవడానికి భక్తి కావాల్సిన ఇస్తాడంట. దానికన్నా ముందే జీవానికి కావాల్సిన వాటిని దయచేస్తున్నాడంట. ఇంకేం కోరుకోవాలి మనం? నీకు అర్థమైందా? పేతురే ఈ ప్రశ్నలన్నీ వేసినట్టు జవాబు ఇస్తున్నాడు. మాకేం దక్కిద్ది, మాకేం వచ్చింది, ఎప్పటికప్పుడు ప్రశ్నలు ఎక్కువ కదా పేతురికి. ఇప్పుడు ఈ పేతురే అడుగుతున్నాడు, పేతురే జవాబు ఇస్తున్నాడు మనకి. దేవుడు ఏం చేయగలడంట? ఆయన వెంబడించినందుకు జీవానికి, ఈ భూలోకంలో నీకు కావాల్సిన వసతులకి, భక్తికి, నీ భక్తి జీవితంలో నీకుండే పోరాటాలకి, ఎదుగుదలకి కావాల్సినవన్నీ ఇస్తాడంట. హల్లెలూయా. అయితే మనం ఏం కోరుకోవాలి? ఏం కోరుకుంటున్నాం? భక్తికి కావాల్సిన ఏమైనా అడుగుతున్నామా? నా ఆత్మలో బలం చాలట్లేదు నాయన, నా విశ్వాసంలో బలం చాలట్లేదు నాయన, నేను ఎదగలేకపోతున్నాను నాయన, పోరాటంలో నిలవబడలేకపోతున్నాను నాయన, ఏమైనా అడుగుతున్నామా? భక్తికి కావాల్సిన ప్రార్థన చేస్తామా? నీ ఆత్మని సంచకరు దయచేయండి ప్రభువా, నీ ఆత్మ వరములు అపేక్షించమన్నావు కదా, నన్ను నింపండి అయ్యా, నన్ను సంఘానికి ఏదో రకంగా దీవెనగా వాడుకోండి అయినా, నీకు ఉపయోగపడే పాత్రగా మార్చుకోండి అయినా, ఏమన్నా మన జీవితంలో ఉంటాయా? భక్తికి కావాల్సిన అడుగుతున్నామా? ఆయన ఇస్తాడంట. ఏమడుగుతాం? కేవలం జీవానికి కావాల్సినవే అడుగుతాం. ఆయన రెండు ఇస్తానంటున్నాడు, జీవానికి కావాల్సిన ఇస్తాడంట. కానీ నీకేం ఉండకూడదు? సిరి నీ హృదయంలో ఏలుబడి చేయకూడదు. డబ్బు నీ హృదయంలో ఆ ఏలుబడి చేసిన కారణం బట్టే ధనవంతుడు వెళ్ళిపోతే ఈయన పేరైన పేతురు గారికి డౌట్ వచ్చేసింది. నేను ఎన్నాళ్ళు దేనికోసం వెంబడించి నాకే అర్థం కావట్లేదు, నువ్వేమిస్తావయ్యా అని అడుగుతున్నాడు. చూడండి, పాత నిబంధనలో సొలొమోను కూడా ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడొద్దు. ఎవరు ఉన్నారా? ఐశ్వర్యం పొందాలి లేదా అమ్మా? ఉంటది. గొప్పోళ్ళు బయటపడరు అంతే. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. నీకు అటు అభిప్రాయం కలిగినా ఎందుకో కింద చెప్పాడు చూడు. స్తోత్రం చెప్పు. ఏమండి, నీకున్న శాలరీ డబుల్ అయింది. అదే సందర్భంలో రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు ఎక్కువ ఆనందం కలిగించింది? రాత్రి కల్లోకి వచ్చి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 1వ తారీఖున మీ ఓనర్ చెప్పాడు, నీ శాలరీ డబుల్ చేస్తున్నా అన్నాడు. డిసెంబర్ 1వ తారీఖు రాత్రి నుంచి దేవుడితో మాట్లాడడం, రేపు ఏం జరిగితే వాళ్ళు చెప్పేస్తున్నాడు. నీకు ఏది ఎక్కువ ఆనందం కలిగించింది? దేవుడిచ్చే ఏమి మనకి ఆనందం కలిగించావు కదా. స్తోత్రం చెప్పు. ఏమి ఎక్కువ సాక్ష్యం చెప్తావు? 40 రోజులు మొదలు పెట్టానో లేదో, అసలు వారం రోజులు అయ్యిందో లేదో, దేవుడు గొప్ప కార్యం అండి. ఏంటి ఆ కార్యం? శాలరీ డబుల్ అయిపోయింది, నేను మానేద్దాం అనుకుంటున్నా, పని డబ్బులు చాలక. వాక్యం చెప్తుంది, నీకు ధనం మీద మనసు ఉంటే దాన్ని వదిలేయి. నువ్వు ఎప్పుడు మనసు పెడితే రెక్కలు కట్టు ఎగిరిపోద్దంట. దాని మీద మనసు పెడితే దక్కని ఏదన్నా ఉందంటే ధనమే. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తే అది దీవెనకరంగా వాడతాడో, ఎవరికి ఇస్తే దాని మీద ఆశ లేకుండా ఉంటుందో, భక్తి చేసే వాళ్ళకి, వాళ్ళలో కొద్ది మందికే దాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దాని మీద ఉండదు అన్నోడికే ఎక్కువ ఇస్తాడు, దాన్ని లెక్క చేయని అన్నోడికే ఎక్కువ ఇస్తాడు.
అలాగని దుబారా ఖర్చు పెట్టమని కాదు, పొదుపు ఉండాలి. దేవుడు జీవానికి భక్తి కావాల్సిన వాటిని ఇస్తాడు, కానీ నీ మనస్సు దేని మీద ఉండకూడదు అంటే ధనం మీద పెట్టుకోకూడదు. మనం పరలోకంలో ధనము సమకూర్చుకోవడానికి కావాల్సిన భక్తికై భూలోకంలో తాపత్రయపడాలి తప్ప ఇహలోకంలో సమకూర్చుకున్నటువంటి భక్తికి తాపత్రయం పడకూడదు. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, 6వ వచనం, 6:6, సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి ఉందా నీ దైవభక్తిలో? నువ్వు వేసే భక్తిలో సంతోషపడుతున్నావా? ఈ రోజున ఎలాంటి భక్తి కావాలంటే చెప్తున్నాను. పౌలు శీలలో దెయ్యాన్ని నల్లగొట్టినప్పుడు వాళ్ళ లాభ సాధనం రూపాయి పోయిందని తీర్పు తీర్చి చావిడిలో ఎర్రగొట్టేసేసి చెరసాల్లో పడేశారు. వాళ్ళకి మేలు జరిగినట్లా కీడు జరిగినట్లా? మాట్లాడరండి. భౌతికంగా మనం ఏమనుకుంటాం, అయ్యోప చెరసాల్లో పడిపోయి వాళ్ళండి సంతోషముతో దేవునికి రాత్రి వేళ ప్రార్థనలు స్తుతులు చెల్లించిన వారుగా ఉన్నారు. వాళ్ళకి తగిలిన దెబ్బలు చూస్తున్నారా, దేవుణ్ణి చూస్తున్నారా? మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్లో చెప్తారు, ఇదిగో ఈ రాత్రే నీ జాబ్ తీసి పడేసిన ఓనర్ చెప్పాడు. ఏంటో కర్మ, ఉందామా వద్దా అనుకో 40 రోజులు మొదలెట్టా, వారం తిరిగి లోపు నాకు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఏంటో దేవుడు ఇక వాళ్ళకి జవాబు వచ్చే వరకు ఏంటో సాగుపడతా ఉంటారు. మా కోసం ప్రార్థన చేయండి. పౌలు శీలను చెరసాల్లో పడేసిన వాళ్ళు దేవుని స్తుతించడం మానలేదు. చూడ, అది సంతుష్టి. అంటే ఏ స్థితిలో నాకు అనవసరం, నాకు నా దేవునికి మధ్యన సంబంధమే కావాలి. నాకు నా దేవుడితో ఉన్న ఆ సంబంధం, నా హృదయంలో నా దేవుడు ఉండాలి, అంతే. ధనంతో సంబంధం లేదు. స్తోత్రం చెప్పండి. ఈ భక్తి ఈరోజు మనం చేయగలుగుతున్నావా? సంతుష్టి అంటే సంతోషపడే భక్తి ఎప్పుడు మేలు చేసినప్పుడే కాదు, ప్రభుపక్షంగా అవమానం పొందినప్పుడు, ప్రభుపక్షంగా దెబ్బలు పొందినప్పుడు, ప్రభుపక్షంగా ఏదైనా నిందపడినప్పుడు, ఏదైనా పరిస్థితిలో సంతోషించగలవా? నిద్ర పాము ఆడన్న మాటకి తిరిగి మళ్ళా మాట చెల్లించే వరకు, అది ఎవడైనా కానీ నిద్రపోం సాధించాలి. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు దేవుణ్ణి రక్షకుణ్ణి నిజమైన వాడిని ఎరిగినందుకు నువ్వు లేచిన ప్రతి దినము సంతోషంతో ఆయన మహింపరిచే బిడ్డగా, ఎన్ని శ్రమలైనా ఉండని నువ్వు జీవాధిపతిని ఎరిగి ఉన్నావు, సృష్టికర్తని ఎరిగి ఉన్నావు, ప్రాణం పెట్టిన వాడిని ఎరిగి ఉన్నావు, నిజమైన వాడిని ఎరిగి ఉన్నావు. నువ్వు ఆ దేవుడిని నిన్ను అంగీకరించాడు, నిన్ను కోరుకున్నాడు. కాబట్టి నువ్వు సంతోషంతో ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. పడుకునేటప్పుడు సూర్యమని పడుకునే, లేచి మొదలెట్టేటప్పుడు సూర్యమంటూ నా జీవితం, నా కర్మ, ఈ పనులు తప్ప, ఈ బాధలు తప్ప సూర్యమంటూ లేగుతున్నాయి. మరి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఏంటి నీకు జరిగిన ఆనందం? నీ పాపాలు పోయినందుకు, రక్షణ ఉన్నందుకు, నిత్య జీవంలో నీ పేరు ఉన్నందుకు నీకు ఏ ఆనందం పొందేది లేదా? దౌర్భాగ్యం అండి. చూడండి కింద చెప్తాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకెళ్ళిపోలేము. అవి కూడా లేకుండా ఎవరన్నా ఉన్నారా మనలో? ఇంటికి వచ్చి బీరువాళ్ళు తిరిగితే అర్థమైద్ది అన్నా. బీరువా నిండా ఉండే, అలమర నిండా ఉండే, తృప్తి ఉందా? ఒకవేళ ఈ సంవత్సరం మీ ఆయన డబ్బులు లేవే, క్రిస్మస్ బట్టలు కొన్నాడు అనుకో అన్నా, నువ్వు మానుకుని నాకు కొని అంటారా? స్తోత్రం చెప్పు. ఈ లోకంలోనికి ఏమీ తేలా, ఏమీ తీసుకుని పోలేం, అన్న వస్త్రాలతో తృప్తి పడమని చెప్తున్నాడు. నీతిని రాజ్యాన్ని వెతికిన వారితో మాట్లాడుతూ, ఆకాశ పక్షులు చూడండి, వాటికి తక్కువ చేయాలని మీకు తక్కువ చేయను, పువ్వులు చూడండి వాటికి ఎంత అందం ఇచ్చాను మీకు తక్కువ చేయని చెప్పాడు కదా. నిజంగా వాటి ప్రకారం ఏమన్నా తక్కువైందా? చిరిగిపోయిన బట్టలకి సూది పెట్టి కుట్టుకుని దాచుకుని ఈ రోజున ఎవరు వేసుకోతున్నారా? ఫంక్షన్ అంటే చాలు కొత్త బట్టలు కొని పడేసి ఉన్నారండి మనోళ్ళు, అవునా కదా? ఆల్రెడీ స్టాక్ పెట్టారు కొత్త చీర, ఇప్పుడు ఫంక్షన్ అనగా నా జాకెట్ అని కొట్టాలి అర్జెంట్గా.
కానీ పాలు జాకెట్ అన్నమాట స్టాక్ ఉంటుంది మన వాళ్ళ దగ్గర. ఎంత తృప్తి పడాలి తెలుసు. నువ్వు రోడ్డు మీద ఉన్న వాళ్ళు చూడు, బట్టలు ఆ మాత్రం బట్టలు కూడా లేని వాళ్ళు ఉన్నారు చూడు, ఎంత తృప్తిగా ఉండాలి తెలుసు. మాకు ఇంట్లో తిండి లేక ఒక పూట తిండి తగ్గించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మాకు ఇంట్లో తింటాక లేదండి అందుకే ఒక పూట తగ్గించుకున్నాం, మాకు అడవట్లేదండి అని ఉన్నారా? 2 పూటలు తగ్గించేసుకున్నాం ఒక పూటే. ఒక్క ఇండియాలోనే 33 కోట్ల మంది జనాభా 3 పూటలు తింటలా. ఒక్క ఇండియాలోనే సర్వే చేసినప్పుడు తినంటే 33 కోట్ల జనాభా 3 పూటలు తింటలా, 1 పూట తింటున్నారండి తెలుసా? మరి నువ్వు 2 పూటలు తింటున్నావా? 4 పూటలు తింటారంటే వీలైతే కొంతమంది. కొన్ని మిషన్లు టర్బో మిషన్లు ఉంటాయి అన్నమాట, వేస్తా ఉంటే ఎంత లోడ్ పడిన లాగుతూ ఉంటాయి అన్నమాట. ఏం బాధలేదు కొన్ని మిషన్లకి. ఏంటి ఇంకా నీ బాధ, నీ ఏడుపు ఏంటి? ఇంకా నీ నొప్పి? రక్షకుడిని ఎరిగి ఉన్నావే, జీవాధిపతిని ఎరిగి ఉన్నావే, నీకు ఆయన ఏం తక్కువ చేయట్లేదే. ఇంకా నీకు ఏం కావాలి? ఇంకా స్టేటసా, బ్రాండా? ఏమండి, అపోస్తుల కాలంలో కొందరు భక్తులు కనబడ్డారు, మత్తయి సువార్తలో ధనవంతుడు కనబడ్డాడు. ఎటువైపు ఉన్నావు నువ్వు? వీళ్ళు తమ చర స్థిరాస్తులు, భూములు, పొలాలు, ఇళ్ళు అమ్మి పడేశారు. ప్రభువు కోసం ఏమి త్యాగం చేశానని చెప్పుకుంటానికి నీ దగ్గర ఉంది? ప్రభువు కోసం ఏం వదిలేసుకున్నానని చెప్పడానికి నీ దగ్గర ఉంది? పేతురు వచ్చి అడిగాడు, దానికి దేవుడు ఎలా చెప్పాడు కూడా సమాధానం చెప్తాను. అలా అడగడం ఎంత తప్పైందో కూడా చూపిస్తాను. నీ దగ్గర ఈరోజు మనం పరిస్థితి, దేవుడి కోసం ఏం వదిలిపెట్టావు, ఏం విడిచిపెట్టావు, ఏం త్యాగం చేసావు, ఏం వదులుకున్నావు? ఏమన్నా దక్కిద్దేమోనే వేస్తే వెంబడిస్తున్నావు తప్ప ఈరోజు నువ్వు కూడా పేతురులాగా ఇంకేమన్నా కూర్చోబడతాయేమో, ఇంకేమన్నా పొందుకుంటానేమో. అదిగో మా అయ్యగారు చెప్తారు, ఈరోజు మమ్మల్ని కోట్లకి చేసాడు అధిపతులు కానీ మాకు ఏమన్నా ఓడబడతాయేమో, ఏదో ప్రయాసపడుతున్నావు తప్ప ఏది నీలో తృప్తి? ఇప్పుడున్న వాటిలో నీకు తృప్తి లేకపోతే రేపు నిజంగా కోటీశ్వరులు చేసినా నీకు తృప్తి ఉండదు. ఇప్పుడు ఇచ్చిన వాటిలో నీకు తృప్తి కలిగి ఉండాలి. దేవుడినే గురి కలిగి భక్తి చేయాలి. జీవానికి కావాల్సిన అన్ని ఇస్తున్నాడా? ఆహారము, వస్తాలు, ఇదేగా జీవానికి కావాల్సింది. ఇల్లు కూడా లేకుండా మేము చెట్టు కింద పడుకున్నాం వాళ్ళు ఎవరు ఉన్నారా మనలో? అది అద్దిల్లో ఏదో ఒక ఇల్లు, ఆ డబ్బులు కడుతున్నావు కదా అద్దెకి. బిఆర్టీఎస్ రోడ్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ ఎంత పడుకుంటారు, స్టేషన్ దగ్గర చూడండి ఎంత పడుకుంటారు. మనం వాళ్ళని చూడడం, అద్దాల మేడ కట్టుకుని ఒకడు ఉన్నాడే, బయటకు వచ్చేటప్పుడు కూరగాయలకు కూడా కారు వేసుకెళ్తాడే, వాడిని చూస్తాం. అట్లా ఉండాలిరా, వాడితే బుల్లెట్ బండి వాడాలిరా. ఇదో ఇడికి ఇన్ని ఇచ్చాడు దేవుడు, తృప్తి రాదు. కింద చెప్తున్నాడు 9వ వచనం, నష్టములో నాశనములో ముంచివేని. ఏమండి, అదేదో స్టాక్ మార్కెట్ అంట, అందులో పెడితే డబ్బులు వస్తాయని ఒకడో, బెట్టింగ్స్ అంట రూపాయికి 10 రూపాయలు వస్తాయని చెప్పిన ఒకడో, ఏమండి లక్షల రూపాయలు ఈజీ మనీకి అలవాటు పడిపోయి లక్షల రూపాయలు వాటిలో పెట్టి లక్షల అప్పులు అయిపోయారు. ఈజీ మనీ ఏముందండి? ఇవాళ 10,000 పోయినా రేపు 10,000 పడితే 1,00,000 రూపాయలు వచ్చేస్తున్నాయి కదా. బెట్టింగ్లు వేస్తూ ఉంటారండి బయట, రూపాయికి 10 రూపాయలు మ్యాచ్లు వచ్చినప్పుడు, ఇంకా వేరే వాటిలో బెట్టింగ్లు వేస్తారు. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు అంత డబ్బు పెడుతున్నారు? ఈ రూపాయికి 10 రూపాయలు అంటే మామూలు వ్యాపారం అది. తమ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఈజీ మనీ, ధనవంతుల ఒక అపేక్ష కోరిక. కొందరు అప్పు చేసి మరి, కొందరు ఇతరుల దగ్గర అప్పు చేసి మరి, ఏమంటే లోన్లు తీసుకుని మరి, ఏ ఫోన్లో లోన్ యాప్లు వచ్చాడు, లోన్లు తీసుకుని మరి, ఏమండి ఏదో బంగారం డబ్బులు పెడతాడు, బంగారం కాయిన్స్ లాగా ఇస్తాడంట. 1000 పెడితే 4,000 చొప్పున ఇచ్చాడంట. స్టార్టింగ్లో అట్లాగే ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ఆ డబ్బులు ఏదో యాప్ అండి మొన్న విన్నాను, ఆ డబ్బులు రోజుకి 4,000 వస్తున్నాయంట పెడితే డబ్బులని. ఉన్నాయి అవి ఇవి మొత్తం అమ్మేశాడు, 50 లక్షలు పెట్టేశాడంట. క్రైస్తవుడు, ప్రార్థనాపరుడు, ఎంత ఆశ పెట్టింది ఏం పని చేయక్కర్లా, పెట్టిన డబ్బులకి రోజుకే 4,000 వస్తున్నాయంట.
ఏదో యాప్ వీడు పెట్టడం అయిపోయిన తర్వాత రావడం అయిపోయింది. ఇంట్లో పెళ్ళానికి తెలియదు, పిల్లలకి తెలియదు, తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. ధనాశ, దురాశ. ఏమండి, వీటిలో పడిపోయి అనేకులు తమను తాము పొడుచుకున్నారంట, నాశనంలో పడిపోయారంట, విశ్వాసం నుండి తొలగిపోయారంట. ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలము. నువ్వు యేసేని వెంబడిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, పరలోకంలో నీకు ధనం సమకూర్చబడుతుంది. ఇహమందు నీకు ఏ జవాబు రాకపోయినా నువ్వు తృప్తి కలిగి భక్తి చేయి. ఇహమందు నువ్వు ఐశ్వర్యంలో వర్ధిల్లలేకపోయినా, ఆర్థికంగా వర్ధిల్లలేకపోయినా, నీకు అన్నీ ఇచ్చాడు, తృప్తి కలిగి భక్తి చేయి. నీ జీవానికి ఎప్పటికి కొదువు చేయడు, నీ భక్తికి ఎప్పటికి కూడా కొదువా చేయడు. నువ్వు లోకంలోకి ఏమీ తేలా. అదేంటంటే నేను పుట్టంగానే ₹1,00,000 వేసుకొచ్చాను, ఇప్పుడు నేను ₹1,00,000 మిగిలిపోయినంటే నన్ను వేసుకొచ్చావా? ఏమైనా వేసుకొచ్చా? నువ్వు పుట్టంగానే నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? మీ బీరోలో డబ్బులు అట్లా పుట్టుకొచ్చింది నువ్వు పుట్టంగానే? నేను వేసేతో నేను భూలోకంలోకి వచ్చినప్పుడు ₹1,00,000 తెచ్చుకున్నానండి, ఇప్పుడు ఈ ₹1,00,000 తీసుకెళ్ళి వేసే చూపించాలండి, గొడవ మనకి ఏమైనా ఉందా? ఏంటి తాపత్రయం? ధనాశలో పడిపోయి విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు, భక్తిని పాడు చేసుకుంటున్నారు, వాక్యం లేని వారికి అయిపోతున్నారు, నీతి లేని వారికి అయిపోతున్నారు. ఏమండి, ఆత్మీయ జీవితంలో ఆనందం లేని వారికి అయిపోతున్నారు, తృప్తి లేని వారికి అయిపోతున్నారు. వేకులు చాలా రాత్రి పడుకుంటున్నారు, స్టిల్ ఏం దక్కట్లా. పొద్దున్న 4 గంటలు అయితే కొంత, రాత్రి 11 అయితే కొంతమంది, మధ్యలో గంటన్నా పడుకుంటారు కొంతమంది, అది కూడా పడుకోరు కొంతమంది. తన ప్రియులు నిద్రిస్తుంటే ప్రభుత్స్తున్నాడు కదా, నమ్మలేవా? ఈ సంవత్సరమే నువ్వో వర్ధిల్లిపోవాలా? చూడండి, ధనవంతుడు ధనం మీదే ఎక్కువ విలువ పెట్టుకున్నాడు. మనము ధనవంతులు అవడానికి పిలువబడలా, మన భక్తికి యెహోలోకంలో ధనం సమకూర్చబడడానికి పిలువబడలా. మనం సమకూర్చుకోవాల్సింది పరలోకంలో. పేతురు ప్రశ్న అడిగినప్పుడు, నాకేం దక్కిద్దయ్యా అని పేతురు ప్రశ్న అడిగినప్పుడు, పేతురుకు వచ్చిన జవాబు ఏంటంటే, మహిమ గల సింహాసనం మీద నేను వచ్చినప్పుడు మీరు 12 సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తారు. నీ భూలోకంలో తలకిందులైనా కానీ పంచాయతీలోకి వచ్చిన వాడికి తీర్పు తెచ్చగలవా? ఆ చేపలు బట్టి వాడి దగ్గరికి ఎవడెళ్తాడు తీర్పు కోసం? పునః ₹1,00,000 ఇస్తే అలా చేయగలరు ఎవడన్నా? ప్రభా నేను ₹1,00,000 మందిరం కట్టిస్తానే కానీ నేను పరలోకంలో తిరుగుతానయ్యా అంటే ఏమన్నా అవకాశం దక్కిద్దా? దేవుడు ఎంచిన ఎంపిక, దేవుడు నిర్ణయించిన నీ కొరకైన దీవెన, అది ప్రత్యేకం. ఒకరిని చూసి నువ్వు ఇది అవ్వకు. నిన్ను పిలిచిన పిలుపు, నీకు ఏర్పరిచిన దీవెన, నీకు ఏర్పరిచిన పరలోక భాగ్యంలో ఆ మహిమ ప్రత్యేకం. ఈ 12 మందితో పాటు ఎవరికి దక్కే భాగ్యం కాదు. వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, మనల్ని ఎలా స్థిరపరుస్తాడని చెప్పి వెంబడించడం మొదలు పెట్టారు. యేసే చెప్పాడు, మీకు దక్కే భాగ్యం ఇది, ఇంతకన్నా గొప్పదే ఉందా? ఇంకా కింద చెప్పాడు, మళ్ళీ రండి అక్కడికి ముగిస్తాను. నా నామము నిమిత్తము ఏమన్నా వదిలిపెట్టావా? ఎవరిని వదులుకున్నామండి యేసే నమ్ముకున్నందుకు? ఎవరిని విడిచిపెట్టామండి యేసే నమ్ముకున్నందుకు? ఇలాంటి పరిస్థితి మనకు అసలు వచ్చిందా? రాలేదు కదా. కానీ అపోస్తులు ఈ భక్తి చేయగలిగారు, శిష్యులు ఈ భక్తి చేయగలిగారు. వాళ్ళకి ఏం దక్కిద్దంట? 100 రెట్లు ఇక్కడే దక్కిద్దంట. స్తోత్రం చెప్పు. ఇదిగాక నిత్య జీవం దక్కిద్దంట అని చెప్పి పేతురు ఒక ప్రశ్న అడిగాడు చూడు. దానికి 20వ అధ్యాయంలో సమాధానం చెప్తున్నాడు చూడండి. వడబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపిణీ. జాగ్రత్తగా వినండి. 20వ అధ్యాయానికి 19లో ఈయన అడిగిన ప్రశ్న చాలా సమాధానం ఉంది. మనం ఇప్పుడు దాకా ఈ అధ్యాయంతో ఆపేసేవాళ్ళం, కానీ ఈ పక్కన అధ్యాయానికి ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం లింక్ ఉంది. ఏం అడిగాడు పేతురు వచ్చి? మేము నిన్ను ఇంతకాలం నుంచి అన్ని వదిలిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటి అన్నాడు. అవునా కదా? మాకేం దక్కింది అన్నాడు. ఏం దక్కిందో చెప్పి
అంటే నాకేదన్నా దక్కితేనే భక్తి చేస్తాననే మనసుతో ఆయన వెంబడించడం ఎంత ప్రమాదకరం ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ. నాకు ఇది దక్కితే ఇలా చేస్తానని చెప్పనే మనసు ఎంత ప్రమాదకరమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం ఒక ద్రాక్ష తోటను పోలి ఉంది. అంత ఉపమానాలు పోలిగ్గా ఉంటాయి కదా, అర్థం చేసుకోండి. చిన్న మాటలు చెప్పి ముగిస్తా. పరలోక రాజ్యం ఎట్లాగుందంట? ఇంటి యజమాని పోలింది. తన ద్రాక్ష తోటలో పనివారిని తూలుకు పెట్టుకుంటే పొద్దున్న బయలుదేరి ఇప్పుడు బయటికి వెళ్ళాడంట, కూలి వాళ్ళని వెతికాడంట, కూలి వాళ్ళు దొరికారు. ఇప్పుడు ఈ కూలి వాళ్ళు కూలికొచ్చేటప్పుడు ఏం కండిషన్ పెట్టారు? మేము రోజంతా పని చేస్తాం, మాకు ఒక దీనారం కావాలి. ఎంత అంటే దీనారం అంటే అప్పట్లో 10 రూపాయలు, అదే ఎక్కువ. ఒక దీనారం, అంతేనా, ఒక దీనారం ఇస్తామన్నాడు. వాళ్ళు కూలికి వచ్చే ముందు ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. ఇదిగో 5 అయింది, 6 నీ పొలంలోకి వస్తాం, సాయంత్రం 6 దాకా పని చేస్తాం, వినాలి. మాకెంత జీతం కావాలి? ఒక దీనారం కావాలి. వడబడుకున్నారంట. సరే మీరు అడిగింది ఇస్తాను, రండి పొలంలో పని చేయండి అని చెప్పని పనికి పెట్టాడు. వాళ్ళు పని ఎలా చేస్తున్నారో చూశాడు. పని బాగానే జరుగుతుంది. తర్వాత ఏది న్యాయమో అది మీకు ఇస్తాను. వీళ్ళు ఏం చేయాల? వీళ్ళేమో ఒప్పందం చేసుకోవాలా. మాకెంత ఇస్తావు? 9కి వచ్చినా మాకు ఇంత కావాలి, మాకు దినారంలో ఇన్ని పైసలు కావాలి, అన్ని పైసలు ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా? చేసుకోవాలి. ఏదో ఇతరులు రెండనంటే పని దొరికింది చాలు అని వచ్చారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి. ద్రాక్ష తోట సంఘానికి పరలోకానికి సాదృశ్యం ఉందిలే కానీ దానిలో పనివాళ్ళు కావాలి. 6ంటికి వెళ్ళి పెట్టుకున్నాడు చాలా, 9ంటికి వెళ్ళి పెట్టుకున్నాడు చాలా, 12 గంటలకు వెళ్ళి పెట్టుకున్నాడు చాలా, 3 గంటలకు వెళ్ళి పెట్టుకున్నాడు చాలా, స్టిల్ 5 గంటలకు కూడా వెళ్తున్నాడు. విషయం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఒకసారి 9వ అధ్యాయము 36-37 వచ్చిన చదవండి. చూచి ఉన్నందున కోత విస్తారమే గాని పనివారు అంట కొద్దిగా ఉన్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనులు లేరు, వెతుక్కుంటున్నాడు. 6ంటికి వెతికాడు, వాళ్ళు బాగానే పని చేస్తున్నారు అనుకున్నప్పుడు 9ంటికి వెతికాడు, తెచ్చిపెట్టాడు, సరిపోయారా? 12ంటికి తెచ్చిపెట్టాడు, సరిపోయారా? 3 గంటలకు తెచ్చిపెట్టాడు, సరిపోయాడా? చాలా కోత ఎంతో విస్తారంగా ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కావాలి. ఆయన రాజ్యములు, ఆయన తోటలో ఒక పనివాడుగా నువ్వు కావాలి. ఆయనకు పనిచేసే ఒక పనివాడుగా, కూలివాడుగా నువ్వు కావాలి. నువ్వు ఆయన కోసం పనిచేస్తున్నావా? దేవుని రాజ్యమునికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు కావాలి. ఏనుకోవాలని నువ్వు కావాలి. స్తోత్రం చెప్పు. కేవలం నువ్వు దీవించబడ్డంతో అయిపోలేదు. నువ్వు ప్రభు రాజ్య వ్యాప్తికి, కోతకు సహకరించడానికి, కోత కోయడానికి ఏదో ఒక పాత్రగా నువ్వు ఆయనకి కావాలి. హల్లెలూయా. ఇది ఎందుకు అనుకున్నాడు? కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఎందరో జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, గొప్పవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని సిగ్గుపరచడానికి, మేము గొప్పవాళ్ళం కాబట్టి, మీ జ్ఞానులం కాబట్టి, మేము ఎన్నిక చేయబడిన వారం కాబట్టి మమ్మల్ని దేవుడు పిలిచాడని చెప్పిన వారు చెప్పకుండా ఉండటానికి జ్ఞానం లేని వారిని, ధనం లేని వారిని, ఎన్నిక లేని వారిని, మనందరినీ తన రాజ్యములో పనిచేస్తా దేవుడు పిలుచుకున్నాడండి. హల్లెలూయా. ఇంకా కావాలి. చాలా కోత ఎంతో విస్తారంగా ఉంది ఈ రోజుకి. స్టిల్ ఆయన కోసం పని చేసేవారు ఉంటే ఏదో ఒక పనికి ఆయన ఉపయోగించుకుంటానికి ఇష్టపడుతున్నాడు. మనకి మన జీవనం చూసుకుంటేనే తప్ప పిలిచిన వాడి యొక్క పిలుపును పట్టించుకోవడం మనకి ఎక్కడ దక్కుతుందండి? అది అర్థం చేసుకుంటాం మనకి ఎక్కడ దక్కుతుంది? మనకు అప్పచెప్పిన పరిచర్య గురించిన భారం, బాధ్యత మనకేమనిపిస్తుంది? ఏమండి, దేవుడు నన్ను పిలిచాడంటే ఊరికే పిలిచాడా? ఆయన తోటలో
ఒక పనివాడిగా నేను పిలుచుకున్నాడు. నీతో ఆయనకు పని ఉంది. నీ ద్వారా సంఘానికి, నీ ద్వారా ఆయన రాజ్యవ్యాప్తికి ఉపయోగం ఉంది. ఉపయోగపడే పాత్రలుగా మారాలి, పనికొచ్చే పాత్రలుగా మారాలి. 6ంటికి వెతికాడు, 9ంటికి వెతికాడు, 10, 12ంటికి, 3ంటికి, 5ంటికి కూడా 5ంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, సాయంకాలమైనప్పుడు ఆ, ఆ ద్రాక్ష తోట యజమానుడు 5ంటి వాళ్ళతో ఏదో అంటాడు కదా. దాదాపు 5 గంటలకు వెళ్ళి ఆ, మరీ కొందరు నిలిచి ఉండగా చూసి ఆ, ఇక్కడ నిలబడి మీరు ఎందుకు ఊరకనే నిలిచి కొందరు ఊరికే తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు. కొందరు ఊరికే తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కొందరు ఊరికే దేవుని సంఘాలు అట్లా ఉంటున్నారు అంతే. ఆయన ఏమంటున్నాడు, ఊరికే ఎందుకు నిలుచున్నారు? నా తోటలో పని ఉంది కదా, నా కోసం మీరు ఉపయోగపడవచ్చు కదా, రాజ్యార్థులు ఒక భాగంగా మారొచ్చు కదా, ఏదో ఒక తలాంతు నీకు ఇచ్చే ఉన్నా కదా, దాన్ని నా సేవ కొరకు ఉపయోగించవచ్చు కదా. నీకున్న బలమో, నీకున్న ధనమో, నీకున్న తలాంతులో సామర్థ్యమో ఏదో ఒకటి. ఊరకే ఉన్నారంట 5ంటి దాకా వాళ్ళు. కొందరు 6ంటికి వచ్చి కూర్చున్నారు, వీళ్ళేమో 5ంటి దాకా ఊరికే గడిచిపోయారు. కొందరు యవ్వన కాలంలో దేవుణ్ణి పట్టుకుని దేవుని కోసం రోషంగా జీవిస్తుంటే, కొందరు 50, 60 ఏళ్ళు వచ్చిన దేవునిలో ఉంటారు, రక్షణ లేకుండా ఉంటారు. ఏమండి, 5ంటి కూడా పిలిచాడు, రండి ఆ తోటలో పని చేయండి, ఏదో ఒకటి ఇస్తాలే అన్నాడు. అప్పుడు చూడండి ఏం జరిగింది. 8వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆ, ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి ఆ, పనివారిని పిలిచి ఉమ్, చివర వచ్చిన వారు మొదలుకొని ఉమ్. మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇవ్వని చెప్పాను. కూలి తోటలో ఉన్నప్పుడు దక్కిందా, సాయంకాలం అయినప్పుడు దక్కిందా? ఈ భూమి మీద ఉన్నప్పుడు దక్కే కూలి గురించి అక్కడ మాట్లాడట్లా. ఈ పని అంతా ముగించబడిన తర్వాత ఒక రోజు మనం తీర్పులోనికి వెళ్ళబోతున్నాం. ఆయన సింహాసనం మీద వచ్చినప్పుడు వారెవరు క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. 16వ అధ్యాయం చూడండి, 27వ వచనం. మనుష్య కుమారుడు ఆ, తన తండ్రి మహిమగల వాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఆ, అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. ఆ. ఇక్కడ నిలిచి ఉన్న వారందరూ వారిలో కొందరు స్టీల్ మనుష్య నెంబర్ కుమారుడు తన రాజ్యంలో వచ్చుకొనుచున్నాడు. చెప్తాను. నన్ను వచ్చి చూడనని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. చూడండి, మనుష్య కుమార్ తన తండ్రి మహిమ గల దూతలతో రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవ్వని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో క్రీస్తుని నమ్ముకుని, ఈ లోకంలో ఆయన రాజ్యము కొరకు, ఆయన సంఘం కొరకు పాటుపడిన ప్రతి ఒక్కరికి ఒక రోజున జీతము నిర్ణయించబడింది, ఒక రోజున ప్రతిఫలం నిర్ణయించబడింది. పరలోకంలో మనకి ధనం ఇవ్వబడుతుంది, పరలోకంలో మనకి భాగ్యం ఇవ్వబడుతుంది. ఆ గురి కలిగి ఈ లోకంలో ఆయన కోసం పనిచేయాలి తప్ప, నేను దేవుని కోసం ఎంత జీవించినా నాకేం దక్కలేదని అసంతృప్తి ఎప్పటికీ మనలో రాకూడదు. హల్లెలూయా. ఎప్పటికీ అసంతృప్తి రాకూడదు, ఎప్పటికీ ఆ బలహీనత రాకూడదు. జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంది. చూడండి, ఇదే మాట ఇంకొకసారి ఎలా చెప్తాడంటే 10వ అధ్యాయం 40వ వచనంలో కూడా, మత్తయి సువార్తలోనే. నన్ను చేర్చుకొనువాడు ఆ, నన్ను చేర్చుకొను. ఆ, నన్ను చేర్చుకొనువాడు ఆ, నన్ను పంపిన వారిని చేర్చుకొను. ఆ. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తను చేర్చుకున్నా, భక్త ఫలము పొందును. ఆ. నీతిమంతుని చేర్చుకొనువాడు ఆ. నీతిమంతుని ఫలము పొందును. ఆ. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, ఆ. వాడు తన ఫలము పోగొట్టుకొనును. ఫలము ఎక్కడికి పోదు. ఈరోజు మనం క్రీస్తులో పడుతున్న ఈ ప్రయాస అప్పటికి వృధాగా పోదు. ఈ భూమి మీద నీకు తృప్తి కలిగిన జీవితం ఇస్తాడు, నువ్వు తృప్తి పడగలిగితే. జీవానికి భక్తి కావాల్సింది ఇస్తాడు, కానీ అసలైన ప్రతిఫలం మనకి పరలోకంలో దక్కబోతుంది అని చెప్పే సారాంశం అంతా అదే. నీ జీవానికి కావాల్సింది ఏంటో ఆయన నీతిని రాజ్యం ఎత్తున్నప్పుడు అది దక్కింది, ఇక వాటి గురించి నువ్వు చింతించకూడదు. కానీ ఈ లోకంలో ఆయన కోసం నువ్వు ఉపయోగపడిన దానికి, ప్రయాసపడిన దానికి, పనిచేసిన దానికి ప్రతిఫలం ఎక్కడ దక్కిద్దంటండి? పరలోకంలో మాత్రమే ఆ ప్రతిఫలాన్ని మనము కోరుకోవాలి. దానికోసం మనం ఈ భూలోకంలో ప్రయాసపడాలి. బాగుంది. ఇప్పుడు 5ంటి కాడ నుంచి పొద్దున్న 6 వరకు పనిచేసిన వాళ్ళందరూ వచ్చారు కదా. ఆ గుమస్తాత చెప్పాడు, నాన్న డబ్బులు ఇచ్చేయి, సాయంత్రం 5ంటికి వచ్చిన వాడిని ముందు పెట్టు, 3ంటికి వచ్చిన వాడిని వెనకబెట్టు, 12ంటికి వచ్చిన వాడిని వెనకబెట్టు, 9ంటికి వచ్చిన వాడిని వెనకబెట్టు, 6ంటికి వచ్చిన వాడిని వెనకబెట్టు. పెట్టాడు. 5ంటికి వచ్చిన వాడికి ఒక జీతం, 3ంటికి వచ్చినోడికి ఒక జీతం, 12 గంటలకు వచ్చినోడికి ఒక జీతం, 9ంటికి వచ్చినోడికి ఒక జీతం అనుకున్నారు. 6ంటికి వచ్చినోడు
డివైడ్ చేయించాడు కదా, ఆర్డర్లో నుంచో పెట్టాడు కదా. 5, 3, 12, 9, చివరిలో 6 కదా. చూస్తున్నారు వాళ్ళు అసలు 5ంటికి వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తాడని చెప్పని. 5ంటికి వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. వాళ్ళు ఎంత పని చేశారు? 5ంటికి వచ్చిన వాళ్ళ గంట పని చేశారు. వీళ్ళు ఎన్నింటికి వచ్చారు అంటే, ఇప్పుడు వాళ్ళు గంట పని చేసినందుకు దేనారం ఇస్తే వీళ్ళు ఎన్ని గంటలు పని చేశారు? 6 నుంచి 6కి ఎన్ని గంటలు అయిందమ్మా? నేను ఇప్పుడు వీళ్ళందరిలో వడంబడిక చేసుకుందే వాళ్ళు 6 గంటలు వాళ్ళే కదా. వాళ్ళ గురించి మాట్లాడండి సబ్జెక్ట్లో. 6ంటికి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు 5ంటికి వచ్చిన వాళ్ళని. 5ంటికి వచ్చిన వాడు గంటే పని చేశాడు, గంటకు దేనారం ఇచ్చారు. వీళ్ళు ఎన్ని గంటలు పని చేశారు? ఎన్ని రూపాయలు ఇవ్వాలి? ఎన్ని దేనారాలు ఇవ్వాలి? 12 దేనారాలు ఇవ్వాలి. వాడు చెప్పాడు, రే 5ంటికి వచ్చిన దేనారం ఇచ్చారా, ఓకే మనం 12 గంటలు పని చేసాం, ఆయన హ్యాపీగా ఉన్నారు. మనం రూపాయితో మొదలెట్టాం, 12 రూపాయలు వస్తుందని చెప్పి హ్యాపీగా ఉన్నారు. 3 గంటలు దాటేశారు, 12 గంటలు దాటేశారు, 9 గంటలు దాటేశారు. ఇప్పుడు 6 గంటలకు వచ్చిన వాళ్ళందరికీ రూపాయి చేతిలో పెట్టాడు, దేనారమే చేతిలో పెట్టాడు. వాళ్ళు స్టన్ అయిపోయి, అదేంటి 5ంటికి వచ్చిన వాళ్ళు కాదే మా కాదేనా? వాళ్ళు ఏది న్యాయమో అది ఇస్తానంటే నోరు మూసి పని చేశారు. నేను ఇవ్వాలనుకుంది మీకు ఇస్తానంటే నోరు మూసి పని చేశారు. మీరు దేనారం ఇత్తేనే పని చేస్తామని వచ్చారు. కొంతమంది దేవుళ్ళు నాకు ఇది కావాలి అని అంటే నీకు అంతకు మించి ఏం దక్కదు. కొంతమంది ఇప్పుడు పేతురు బాధ ఏంటి? పేతురు చూడు, మాకేం దక్కిద్ది, ఇది దక్కిద్దని మాత్రమే నువ్వు భక్తి చేస్తే ఇక అంతకు మించి నీకేం దక్కదు. ఏది న్యాయమో నేను ఇస్తాను, దానికోసం ఎదురు చూస్తే నేను చేసే న్యాయం చాలా గొప్పగా అనిపించింది. నీకు విషయం అర్థమైందా? పేతురు ఇప్పుడు అడుగుతున్నాడు, నాకేం దక్కిద్ది, నీకేమన్నా నీకు అలాంటి క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయా? ఇది దక్కితేనే భక్తి చేస్తాను అనుకుంటే నీకు అంతకు మించేం దక్కదు. నేను ఇన్నాళ్ళు దేవుళ్ళు ఎట్లా ఉన్నాను, ఇలాగున్నాను, అలాగున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వాల్సిందే, ఇది ఉంటేనే చేస్తానంటే అది ఇస్తాడు. అది తప్ప నీకు పరలోకం నాకేం దక్కదు. నీ తోటలో పనిచేసే భాగ్యమే నాకు గొప్పదయ్యా, నువ్వు పిలవడమే నాకు గొప్పదయ్యా, నీ సంఘంలో ఉండటమే గొప్పదయ్యా, ఏదో ఒక పాత్రగా ఉండటమే గొప్పదయ్యా అని అంటే ఆయన ఉద్దేశంలో నీకేం ఇవ్వాలనుకున్నాడో దాన్ని ఇస్తాడు. 12 గంటలు పనిచేసినోడితో పాటు గంట పనిచేసినోడు సమమైపోలా. ఇదే అక్కడ చెప్పాడు కదా, మొదటి వారంట కడపటి వారంట. మొదటోడు బలహీనత ఏంటి? వాడు వడంబడిక చేసుకుని నాకు ఇది దక్కాలి, ఇది దక్కాలి, ఇది దక్కాలి, వాడికి అదే దక్కింది. కడపడోడు అంటే ఏదో ఒకటి పని దొరికింది, ఏదో ఒకటి దేవుణ్ణిలో ఉన్నాను, ఏదో ఒకటి జీవం కలిగినోడు ఉన్నాడు. నేను అంటున్నాను, నువ్వు పేతురు లాంటి ఏం దక్కిద్ది అనే భక్తి కావాలా? ఏదైనా నా దేవుడు న్యాయమే చేస్తాడు. ఆయనలో ఉండటమే భాగ్యం, ఆయన కొరకు జీవించడమే భాగ్యం, ఆయనకు సాక్షిగా బ్రతకడమే భాగ్యం, ఆయన సంఘంలో ఏదో ఒక పనిలో ఉండటమే భాగ్యం అని ఏమండి నువ్వు సరిపెట్టుకుని భక్తి చేసే పెట్టుగా ఉంటావా? నీకు విషయం అర్థమైందా? ఈ మాట అంతా పేతురు కోసం చెప్పాడు. పేతురు ఏమంటున్నాడు? నాకేం దక్కిద్ది, దేవుడి దగ్గర నీకు చాలానే దక్కిద్ది, కానీ ఇది మాత్రమే కావాలనే గురి పెట్టుకుని ఎప్పటికీ భక్తి చేయకు, దాంతోనే మిగిలిపోతావు. నా సొంత డబ్బయ్యా, నాకు నచ్చినట్టు ఎత్తా, నువ్వు అడిగిందంతా తీసుకుని పక్కెళ్ళు. వాళ్ళు 6ంటికి బాబు పని లేక అడుగుతున్నావు, ఏదో ఒకటి ఇవ్వలేనంటే వాళ్ళకి వేరేలాగా వచ్చేదేమో. వాళ్ళు ఎంతకు ఫిక్స్ అయ్యి వచ్చారు? మీరు చూడండి, 9 గంటలకు వచ్చిన వాడు ఎలా ఎప్పుడు అడగలా ఇంత ఇస్తావా అని. వాడు ఒకటే చెప్పాడు, పని ఉందిరా, ఎందుకు ఊరకొండం, ఎంత కొంత ఇస్తా. ఎంతో కొంతకు వచ్చారు. స్తోత్రం చెప్పు. నేను అదే అంటున్నా, నీకు ఏమందైనా పరమందైనా ఎంత దక్కిద్దో నేను ఖచ్చితంగా చెప్పలేదులే, కానీ నాకు ఇదే కావాలనే భక్తి చేయమాక, నాకు ఈ స్థాయిలోనే ఉండాలనే భక్తి చేయమాక, నాకు దేవుని దగ్గర నుంచి ఇలాంటి ఆశీర్వాదం కావాలనే భక్తి ఎప్పుడు చేయమాక, ఈ గురితోనే భక్తి చేయమాక, దాంతోనే మిగిలిపోతావు. కానీ దేవుని లెక్కలో చాలా ఉంది. ఏమో వాళ్ళ వడంబడిక చేయకపోయి ఉంటే వాళ్ళకి ఎలాగిచ్చే ఉద్దేశం ఆయనకుందో. ఆయన కృప చూపించేటప్పుడు ఎవరికి ఎలాగైనా చూపించగలడు, వాళ్ళ హృదయాన్ని బట్టి. ఆయన దీవించేటప్పుడు ఒకరిని ఎక్కువగా తక్కువ ఆయన దీవించగలడు, వారి హృదయాన్ని బట్టి. నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు చూసుకో. పేతురు అన్నాడు, మాకేం దక్కిద్ది, ఇదే దక్కిద్ది, నువ్వు దానికోసం భక్తి చేస్తే ఇంకా చాలా కోల్పోతావు పేతురు. ఇదే దక్కాలి ప్రభులను ఎప్పుడు టార్గెట్ పెట్టుకో. మాకు నా సొంత డబ్బుతో నేను ఏదైనా చేయగలను, ఎలాగైనా ఇవ్వగలను, నన్ను వెంబడించడమే నీకు భాగ్యం. హల్లెలూయా. ఇక నువ్వు ప్రశ్న ఉందా, నాకేం దక్కిద్దని? పరలోకం దక్కిద్ది. పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. ఎంత ఏంటి పక్కన పెట్టి, నీకు పరలోకం దక్కిద్ది చాలు. పరలోకంలో బహుమానం ఉంది చాలు.
ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు మొదటివాడుగా ఉన్నాడు. ఎలాంటి మొదటివాడుగా ఉన్నాడు? బాల్యం నుంచే భక్తి చేశాను, బాల్యం నుంచే రాజ్యాన్ని కోరాను, బాల్యం నుంచే నిత్య జీవాన్ని కోరాను అని చెప్పని అనుకున్నాడు. కానీ ఈరోజు వాడు వెనకబడిపోయాడు. వీళ్ళు మధ్యలో నిత్య జీవం కోసం వచ్చారు, వీళ్ళు మొదటికి వచ్చారు. లోకంలో ఏమండి, మేమే భక్తి పరులు, మేమే సేవకులు, మేమే గొప్పవారం అన్నట్లుగా మొదటి వరుసలో కనబడే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఏ ఘనత లేకుండా, ఏ అతిశయం లేకుండా ప్రభువులో ఉన్నాం చాలని తృప్తిపడి భక్తి చేసే కొందరు ఉంటారు. ఓ రోజు జరిగేది అదే. ఈ రోజున పేరు మోసి, సూట్లు వేసి, బూట్లు వేసి భక్తి చేసే సేవకులందరూ వెనక లైన్లోకి వచ్చేస్తారు. దేవుడు దక్కాడు చాలని భక్తి చేసే వాళ్ళు ముందు లైన్లోకి వస్తారు. ఈ లోకంలో మొదటి వారికి ఎంచబడిన వారు అనేకుల్ని దేవుడు ఖచ్చితంగా కడపటి వారిని చేయబోతున్నాడు. నువ్వు కడపటి వ్యక్తిగా ఉన్నప్పటికీ నువ్వు యథార్థ హృదయంతో దేవుడిని వెంబడిస్తే నిన్ను పరలోకంలో మొదటి వ్యక్తిగా ప్రభువు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 6 గంటలకు వచ్చినోడు, 5 గంటలకు వచ్చినోడు, వీళ్ళలో ఎవరు మొదటి వాళ్ళు అయ్యారు? ఏదో ఒకటి తగ్గితే చాలని వచ్చాడు. ఏదో ఒకటి తగ్గితే చాలని వచ్చాడు. వాడు వెనకాల చూడలా వచ్చాడు. 6 వచ్చినోడు ఒప్పందంతో వచ్చాడు. నువ్వు ఏ టార్గెట్ లేకుండా ప్రభువుని వెంబడించు, భక్తికి జీవానికి అన్ని ఇస్తాడు. నిత్య జీవం కొరకు సంతుష్టితో, సంతోషంతో, సంతృప్తి ఆయన వెంబడించు, ఆయన సేవించు. పరలోకం నిన్ను మొదటి వాడిగా మార్చేస్తాడు. నువ్వు కడపటి వ్యక్తిగా ఉన్నావనుకున్నప్పటికీ కడపటి వ్యక్తిగానే సేవించు, దేవుడు నిన్ను మొదటి వ్యక్తిగా మార్చబోతున్నాడు. అట్టి కృప, అట్టి భాగ్యం మనందరికీ దేవుడు మన భక్తిని బట్టి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన చేయి.